వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణం కేసు విచారణలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగింది. సిట్ సేకరించిన వివరాల ఆధారంగా తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీలోనూ సోదాల కొరడా జుళిపించింది. ఏకకాలంలో 5 రాష్ట్రాల్లోని 20 ప్రాంతాల్లో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తూ కీలక పత్రాలను స్వాధీనం చేసుకుంటున్నారు. ఢిల్లీ, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న మద్యం కుంభకోణాల్లో హవాలా కోణాలు వెలికితీసిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఎట్టకేలకు రాష్ట్రంలో వైసీపీ హయాం లిక్కర్ స్కామ్ పైన దృష్టి సారించింది. పీఎంఎల్ఏ చట్టం కింద కేసు నమోదు చేసి దేశవ్యాప్తంగా ఏకకాలంలో 5 రాష్ట్రాల్లో ఆకస్మిక సోదాలు చేస్తోంది. హవాలా మార్గాల్లో విదేశాలకు తరలిపోయిన నగదుతో పాటు ముడుపులతో కూడబెట్టిన ఆస్తులపై ఆరా తీస్తోంది. హైదరాబాద్ వెస్ట్ మారేడ్పల్లిలోని వెల్లింగ్టన్ ఎంక్లేవ్లో వ్యాపారవేత్త బూరుగు రమేష్, ఆయన కుమారుడు విక్రాంత్ నివాసంలో దాదాపు 7 గంటల పాటు తనిఖీలు చేసిన అధికారులు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. కాస్పో లీగల్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, మహాదేవ జ్యువెలర్స్, రాజశ్రీ ఫుడ్స్ కంపెనీల్లో విక్రాంత్ డైరెక్టర్గా ఉన్నారు. ప్రధాన నిందితుడు రాజ్ కేశరెడ్డి ఆస్తులపై ఈడీ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. మొత్తం 23 సూట్ కేస్ కంపెనీల్లో లావాదేవీలపై ఈడీ దృష్టి పెట్టినట్లు సమాచారం. సిట్ వేసిన ఛార్జిషీట్లోని నిందితుల ఆస్తులు, కంపెనీలపై దృష్టి సారించిన ఈడీ హైదరాబాద్లో స్వీట్స్ స్వాధీనం చేసుకున్న 11 కోట్ల రూపాయలపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. పలు కంపెనీలకు ఈడీ అధికారులు నోటీసులు ఇచ్చి వెళ్లారు. వైసీపీ హయాంలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం దుకాణాలు తెరిచి ప్రముఖ బ్రాండ్లన్నీ పక్కన పెట్టి జే బ్రాండ్లకు గేట్లెత్తారు. కొన్ని డిస్టిలరీలను హస్తగతం చేసుకుని రకరకాల పేర్లతో మద్యం ఉత్పత్తి చేయించారు. కమిషన్లు ఇచ్చిన కంపెనీలకే అధిక ఆర్డర్లు కట్టబెట్టారు. బేవరేజెస్ కార్పొరేషన్ నుంచి మద్యం సరఫరాదారుకు బిల్లులు చెల్లించగానే మద్యం ముఠా తమ ముడుపులు వసూలు చేసుకునేవారు. ఈ ప్రక్రియ అంతా పక్కా కుట్రపూరితంగా జరిగిందని ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్ తేల్చింది. వైసీపీ హయాంలో మద్యం మాటున దాదాపు 3,500 కోట్ల దోపిడీకి పాల్పడినట్లు ప్రత్యేక దర్యాప్తు బృందం గుర్తించింది. ఈ మొత్తాన్ని డొల్ల కంపెనీలు, బినామీ సంస్థల ద్వారా మళ్లించినట్లు ఛార్జ్ షీట్లలో పేర్కొంది. మద్యం ముడుపుల సొమ్ముతో కొందరు స్థిరాస్తి వ్యాపారాలు చేయగా మరికొందరు విదేశాల్లో పెట్టుబడులు పెట్టినట్లు సిట్ కొన్ని కీలక ఆధారాలు సేకరించింది. ఇప్పటి వరకు 29 మంది వ్యక్తులు, 19 సంస్థలను నిందితులుగా చేర్చింది. 12 మందిని అరెస్టు చేసింది. మద్యం ముడుపులను విదేశాలకు హవాలా మార్గంలో తరలించారనే కోణంలో ఈడీ రంగంలోకి దిగింది. మద్యం కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తులు, సంస్థలే లక్ష్యంగా సోదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. సిట్ విచారణతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న వైసీపీ మద్యం ముఠా ఈడీ పంజాతో బెంబేలెత్తుతోంది.